గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేరళం రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ కూటమికి చేదు ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అధికారం కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. యూడీఎఫ్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి రాబోతున్నట్టుగా చాలా స్పష్టమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ 95 స్థానాల్లో యూడీఎఫ్ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. యాక్చువల్గా 140 స్థానాలు ఉన్నటువంటి కేరళంలో 71 స్థానాలు ఏ కూటమికి అయితే వస్తుందో వాళ్ళు అధికారంలోకి వస్తారు. ఇప్పుడు చాలా క్లియర్గా మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కి 95 స్థానాల్లో లీడ్ కొనసాగుతుంది. వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి కేవలం 44 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. సో యాక్చువల్గా కేరళంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి ఎల్డీఎఫ్కి ఇంకొకసారి యూడీఎఫ్కి ప్రజలు పట్టం కట్టే పరిస్థితి ఉంది. కానీ ఈ సంప్రదాయానికి తెరదించుతూ గతంలో 2016లో అధికారంలోకి వచ్చిన ఎల్డీఎఫ్ 2021లో కూడా రెండోసారి వరుసగా అధికారంలోకి వచ్చి రికార్డు క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు హ్యాట్రిక్ మీద కనిపిస్తుంది వామపక్షాల నేతృత్వంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ కూటమి. ఈసారి కూడా మేమే అధికారంలోకి రాబోతున్నాం, హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. ఎందుకంటే మేము అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మాకు వెన్నుదన్నుగా నిలుస్తాయి, ప్రజలందరూ మా వైపే ఉన్నారు, యూత్ కావచ్చు, మహిళలు కావచ్చు, కార్మిక కర్షక లోకం అంతా కూడా ఎల్డీఎఫ్ కూటమి వైపే ఉన్నాయి, మేమే గెలవబోతున్నాం అని చెప్పి ఢంకా బజాయిని చెప్పారు. కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎల్డీఎఫ్కి అధికారం రాదు అని చెప్పి చాలా క్లియర్గా ఈ ఫలితాలు రుజువు చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి రాబోతుంది, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి. సో మార్పు ప్రజలు కోరుకున్నారంటే ప్రభుత్వాలు సరిగా పనిచేసినా పని చేయకపోయినా, ఎందుకంటే ఒక సంప్రదాయంగా అక్కడ మార్పును కోరుకుంటూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఒకరికే అధికారాన్ని కట్టబెట్టనటువంటి పరిస్థితి కేరళంలో ఉంది. సో డెఫినెట్గా ఈసారి కూడా యూడీఎఫ్ ఎల్డీఎఫ్ని ఓడిస్తోంది. 95 స్థానాల్లో లీడ్ కొనసాగుతుంది. సో చాలా క్లియర్గా కేరళం ప్రజలు మార్పు కోరుకున్నారని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో కేరళంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాల్లో కూడా మునిగిపోయారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాల దగ్గర ఒక జోష్ కనిపిస్తోంది. హైకమాండ్కి ఇప్పటికే సమాచారం వెళ్ళిపోయింది. అయితే ముఖ్యమంత్రి రేసులో 3-4 ఉన్నట్టుగా తెలుస్తోంది కేరళానికి సంబంధించి. అయితే కేసీ వేణుగోపాల్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన మద్దతుదారులు, అనుచరులు పెద్ద ఎత్తున పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీ వేణుగోపాల్ని ముఖ్యమంత్రిని చేయాల్సిందే అని చెప్పి పట్టుబడుతున్నారు. హైకమాండ్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. సో హైకమాండ్ కూడా కొన్ని సమీకరణాలు బేరీజు వేసుకుంటుంది. కేసీ వేణుగోపాల్ని కేరళం ముఖ్యమంత్రిగా చేస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది కూడా అంచనా వేస్తుంది. ఎక్కువ మంది మెజారిటీ కార్యకర్తలు, ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి నాయకులందరూ కూడా కేసీ వేణుగోపాల్ అయితేనే బాగుంటుంది కేరళం ముఖ్యమంత్రిగా అని చెప్పి అధిష్టానానికి కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా పినరయ్ విజయన్ నేతృత్వంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ కూటమి ఓటమి దిశగా ముందుకు పోతోంది. యూడీఎఫ్ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అధికారం దిశగా ముందుకు సాగుతోంది. మార్పుని కేరళం ప్రజలు కోరుకున్నారని చెప్పి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి.